మోపులు కూడా మన ఆలయంలో పెద్ద ఎత్తున పంచడం జరిగింది. రేపు కూడా ఆలయ నియోజకంలో శిక్షణ పొందినటువంటి గౌడన్నలకు రేపు మోపులు కూడా పంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదవశాత్తు జరిగి చనిపోయిన వాళ్ళకు కానీ ఏదైతే అంగవైకల్యం కానీ ప్రభుత్వం నుంచి తప్పకుండా ఆర్థిక సాయం అందే విధంగా ఈ ప్రజాప్రభుత్వం తీసుకుపోతుందని చెప్పి మీకు మాట ఇస్తూ మనమందరం సర్వాయి పాపన్న వారసులంగా ఆయనను కుడికి తెచ్చుకొని ఆయన వారసులుగా రేపు రాబోయే రోజుల్లో మనందరం బహుజన రాజ్యాధికారం వచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య నేను చూస్తా ఉన్నా, కొంతమంది కులం పేరు చెప్పుకొని కొంతమంది బీసీలమని చెప్పి బహుజనమని చెప్పి బహుజనులను దాడి చేస్తున్నారు. మరి వాళ్ళు ఎవరి దాడి చేస్తున్నారో అర్థమైతలేదు. బహుజనులు పేరు చెప్తున్నారు, బీసీలమంటున్నారు, ఇంకో కులాన్ని దూషిస్తే మనం గొప్పలం అవుతామనుకుంటే ఇలా సర్దార్ సర్వాయి పాపన్న ఇలా రాజాయికోడు కాదు, అన్ని కులాలను కలుపుకొని 12,000 మంది సైన్యం తయారు చేసింది కాబట్టి గోల్కొండ కోటను కొట్టగలిగింది. మనం కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం బహుజన ఏకం కావాలి. బహుజన ఏకమైతే మన లక్ష్యాన్ని కొడతాం. కానీ ఇంకో కులపం మీటనో ఇంకోని అభ్యర్థినో మనకు రాజ్యాధికారం వస్తుంటే అది వాళ్ళ సొంత డబ్బు. కాబట్టి ఇలా బీసీ ముస్లింలు కొంతమంది దుర్మార్గులు బయలుదేరి ఆ దుర్మార్గుల పంతం పట్టాల్సిన అవసరం ఉంది. నిజమైన సర్దార్ సర్వాయి పాపన్న వారసులంగా బహుజన ఏకమైదాం, కులాల ఖచ్చితంగా అయ్యాం. అంబేద్కర్ అంటే దళితులని లేకపోతే సర్వాయి పాపన్న గౌడని దొడ్డి కాంగ్రెస్ కుటుంబాలని చాతరాయిన అది కాదు. ఆ రోజు వాళ్ళు బహుజనుల కోసం కొట్టారు కాబట్టి ఇలా వాళ్ళ చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. అందుకే బహుజనుల ఏకమై అందరం పిడికిలు బిగించి రేపు వచ్చే ఎలక్షన్ లో తప్పకుండా బహుజనుల రాజ్యాధికారంగా ముందుకు పోవాలని తెలియదు. మీ బిడ్డగా మీరు ఆలయంలో ఆశ్రయించింది కాబట్టి అన్ని కులాలు ఒక్కటై మీరు మీ బిడ్డను గెలిపించింది కాబట్టి ఇవాళ నాకు 50,000 మెజార్టీ వచ్చింది. పెద్దలు ఎప్పుడు నేను పూర్వని సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతా. పార్టీ కాదు, కులమేది కాదు, మనకిక్కడ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అందరితో కలిసి అన్ని పార్టీలు కలిసి బహుజనులతో చేయాలి. బహుజనం ఏం కావాలి, అప్పుడే మన బహుజనులకు రాజ్యాధికారం తప్ప ఏ కులాన్ని అడ్డం పెట్టుకొని ఏ బీసీ అడ్డం పెట్టుకొని చేస్తే రాజ్యాధికారం రాదు. కాబట్టి ఈ రోజు 376వ జయంతి సందర్భంగా బహుజనులం ఏకమైదాం. ఆ సర్దార్ పాపన్న ఆశయాలను సాధించామని తెలియజేస్తూ మీరు అన్యత భావించొద్దు. రాజపేట మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా పాపన్న విగ్రహావిష్కరణ, భారీ బైక్ ర్యాలీ. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై రాజపేటలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాపన్న పోరాట స్ఫూర్తిని చాటుతూ రాజపేటలో భారీ బైక్ ర్యాలీ హోరెత్తింది. యువత, గౌడ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్న చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సమానత్వం మనందరికీ ఆదర్శమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు బహుజనులంతా ఐక్యంగా సాగాలని పిలుపునిచ్చారు. కులమత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుదగాని హరిశంకర్ గౌడ్, పంజాల జైహింద్ గౌడ్, గ్రామ సర్పంచ్, వార్డ్ సభ్యులు, కుల సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, యువత తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.